హాయ్ అండి. ఈరోజు నేను క్రిస్పీ కార్న్ చేసి చూపిస్తున్నాను. మక్కబుట్టలు లేతగా ఉండాలి. ఫస్ట్ 2 మక్కబుట్టలు తీసుకొని అంతా ఒలుచుకొని వాటర్ పెట్టుకోవాలి. స్టవ్ పైన వాటర్ పెట్టుకొని బాగా పొగలు వచ్చినాక ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకునేవి ఉన్నాయి కదా, ఇప్పుడు అవన్నీ ఇందులోకి వాటర్లోకి వేసేసుకొని కొంచెం మరిగించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయి. ఎందుకంటే వాటర్ బాగా మరిగినవి ఉన్నాయి కాబట్టి అవి ఉడికిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే, కింద నుంచి పైకి మక్కబుట్టలన్నీ పైకి వస్తుంటాయి అన్నమాట. మనం ఒక స్పూన్లోకి తీసుకొని చూస్తే అది ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది మనకు. చూడండి, అట్లా పైకి వచ్చేసేస్తుంది. అట్లా ఉడకంగానే మనం ఏం చేయాలి, ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఈ వాటర్లోకి అంతా గిన్నెలోకి వేసేసుకోవాలి. అంతా వాటర్ అంతా పోయే వరకు ఉంచుకోవాలి. ఇట్లా వాటర్ పోయే వరకు పక్కకు పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత దానికి కావాల్సింది మైదా, మిరియాల పౌడరు, కార్న్ఫ్లోర్. ఇవి తీసుకొని మనము ఇప్పుడు వాటర్ లేకుండా అంతా చూసుకున్నాం కదా, మళ్ళీ ఒక పాత్రలోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోవాలి, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం అంతా మనము ఈ మక్కబుట్టలకు అంతా మనము చేయబెట్టి మంచిగా కలుపుకోవాలి. చేయబెట్టి బాగా కలపాలి, మంచిగా పట్టేయాలి. మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా అంతా కలిపిన తర్వాత ఇది పక్కకు పెట్టేసేసుకోవాలి. కలిపిన తర్వాత పక్కకు పెట్టుకొని స్టవ్ పైన మనము ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైతుంటుంది అంతవరకు. మళ్ళీ మనము కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా వేసేసుకొని కలుపుకోవాలి. చేయి పెట్టొద్దు, స్పూన్తోనే కలపాలి. కలిపి మళ్ళీ కొంచెం వాటర్ ఇట్లా జీలకర్ర ఒక స్పూన్ అని జీలకర్ర ఇచ్చి కలపాలి. కలుపుకొని మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇట్లా కలిపితే మంచిగా మక్కబుట్టలకు అంతా పడుతుంది అన్నమాట. మనం వేసింది కార్న్ఫ్లోర్ మంచిగా మక్కబుట్టలకు అంతా ఇట్లా కోటింగ్ లాగా అంతా మంచిగా పట్టుకుంటుంది అన్నమాట, పిండి అంతా. అట్లా చేస్తే మంచిగా ఉంటుంది. స్పూన్తోనే కలపాలి. మనం చేయబెడితే చేయికి అంతా అంటుకుంటుంది. ఇట్లా 2-3 సార్లు మనం వేసి కలిపినామనుకో మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందు గురించి ఇప్పుడు ఆయిల్ వేడయింది, అందులోకి వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే అవి ఫ్రై అయ్యేటప్పుడు చిటపటలాడుతుంది అన్నమాట, ఫేస్ పైన పడుతుందని. అందు గురించి నేను ఫస్ట్ ఆ చిటపటలు ఆడే సౌండ్ పోయే వరకు మూత పెట్టుకున్నా. ఆ సౌండ్ పోయిన తర్వాత నేను మూత తీసుకున్నాను అనమాట. మూత తీసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు కావాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇట్లా కావాలన్నమాట. ఇప్పుడు అయ్యింది, తీసేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ కొన్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి, మంచిగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా చేసినాను అన్నమాట. అన్నీ అయిన తర్వాత మనం అదే పాత్రలోకి ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు సన్నగా మనం గప్చుప్లకు ఎట్లా కట్ చేసి ఇస్తారు అట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, ఎక్కువ వేసుకోవద్దు, కారం అవుతుంది. ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసేసి మనం ఇప్పుడు ఫ్రై చేసుకునే ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం సాల్ట్, ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఫస్ట్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. కొంచెం కారం, సగం స్పూన్ అంతా కారం, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. కొంచెం చాట్ మసాలానన్నా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మిరియాల పొడి వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను చాట్ మసాలా ఉంది కాబట్టి చాట్ మసాలా వేసిన. కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిగడ్డలు వేసేసుకొని ఫ్రై చేసుకొని తినడమే. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను చేసిన క్రిస్పీ కార్న్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.